వాడబడుతున్నటువంటి దైవజనులు చీరాల్లో మరి ప్రాంతములు తోటవారి పాలెములో ఏరియాలో పని చేస్తూ ఉన్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు. మంచి మందిరము కట్టి చక్కగా అనేక ఆత్మలను ఆ ప్రాంతంలో దేవుడు వారికై సిద్ధపరిచి సమకూర్చారు. మరి చక్కగా వారి కుమారుడు మరి మంచి మ్యూజిషియను, చక్కగా వాయిద్యాలు వాయించే ఆరాధించే నేను చాలా సంతోషించాను. అద్భుతమైనటువంటి ఆరాధన అక్కడ జరిగింది. 1వ తారీఖున వెళ్ళాను, ఏ రోజు కానీ 1వ తారీఖున వెళ్ళాను. సోమవారం 1వ తారీఖున వెళ్ళాను. చక్కగా అక్కడ మంచి దైవజనులు వీరు నేను చూసి ఎంతో ముచ్చటపడ్డాను. ఆ మందిరాన్ని, ఆ యొక్క విశ్వాసాలను చూసి ఎలా వచ్చారో తెలుసా? నేను వెళ్ళే ముందు ప్రార్థన నాకు ఇస్తానని చెప్పాడు ఫోన్లో. సరే ముందుగా వెళ్ళి కూర్చున్నా. నేను కూర్చున్న వెంటనే ఇంకా టైం స్టార్ట్ కాల, ప్రార్థన స్టార్ట్ కాల, ఆల్రెడీ అందరూ సంఘస్థులందరూ వచ్చేస్తున్నారు. సంఘస్థులందరూ వచ్చేసి కూర్చుంటున్నారు వరుసనే. నేను చాలా సంతోషపడ్డాను. అంటే దైవజనులు ఇంకా రాలా, ఆయన రాకముందే ఇంట్లో నుంచి జనం వచ్చేసి కూర్చున్నారండి. మీకంటే ఎక్కువ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడున్న మన దగ్గర కంటే కూడా ఎక్కువ వచ్చి కూర్చున్నారు. ప్రార్థన స్టార్ట్ అవ్వలా. చూడండి ఎంతగా, అంటే మరి వాళ్ళు ఎంతగా ఆసక్తి కలిగి ఉన్నారు, దైవజనుని మాటకి ఎంతగా వాళ్ళు మరి లోబడ్డారు, ఎంతగా ఉన్నారు అనేది నేను సంతోషించాను. అలాగా నేను కూడా చూడాలనుకుంటున్నా. ఆ ప్రాంతం వాళ్ళు చక్కగా మరి దైవజనుల మాట విన్నారు. అలాగే అక్కడికి వచ్చాను. ఇదంతా శూన్య ప్రదేశం. ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఈ స్థలం ఇచ్చి ఈ ప్రాంతానికి ప్రజలను తీసుకొచ్చాడు. అంటే నేను అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని దేవుడు దీవించాడు. అది నా యొక్క సాక్ష్యం. ఇక్కడ అయిన తర్వాత వాకవారిపాలెం వెళ్ళాను, అక్కడ కూడా దేవుడు దీవిస్తున్నాడు. ఆడ కూడా దేవుడిని మందిరం ఆడ కట్టబోతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. ఈరోజు మరి దైవజనులని మరి ఆహ్వానించాము. నిజంగా వారు రావడము మాకు ఆశీర్వాదం, మన సంఘానికి ఆశీర్వాదం, ఈ ప్రాంతానికి ఆశీర్వాదము. అద్భుతమైన దైవజనులని ఇప్పుడు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మనమందరము కూడా మరి రాజ్కుమార్ డేవిడయ్య గారిని మరి వాక్యం చెప్పడానికై వారిని ఆహ్వానిస్తున్నాము. మరి ఒకసారి వాళ్ళు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మరి రెవరెండ్ రాజ్కుమార్ డేవిడయ్య గారికి, అలాగే వారి సత్యమణి గారికి, వారి కుటుంబానికి మరి వందనాలు తెలియజేస్తూ మనం వారిని ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడదామా ఒకసారి? గివ్ ద క్లాప్స్ ఫర్ హిమ్. మంచిగా థ్యాంక్ యూ. మంచిది సమయాన్ని అయ్యగారికి ఇద్దాం. ఇంకోసారి చప్పట్లు కొడదాం, చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ మధ్యకు దేవుని ఆత్మ ద్వారా పంపబడుతున్నాను. ఈ అమూల్యమైన సందేశం మీకు అందించడానికి ప్రభు కృప చూపినందుకు ప్రభుకు స్తోత్రములు. ఎప్పుడైనా చూశారా నన్ను? ఎప్పుడు చూడలేదా? దేవుని వాక్యంలోంచి లూకా సువార్త 21వ అధ్యాయం 37, 38 వచనాలు చదువుకుందాము. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలివల కొండకు వెళ్ళొచ్చు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములు ఆయన యొద్దకు పెందలక్కడ వచ్చుచుండిరి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవ అవతారిగా వచ్చిన తర్వాత 33 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు 30 సంవత్సరాల తర్వాత సేవ ప్రారంభించినప్పుడు 3.5 సంవత్సరాలు ఆయన ఎలా జీవించాడు అంటే, ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు, ప్రతి దినము దేవాలయములో ఆయన బోధిస్తున్నాడు. ప్రతి దినం. ఈరోజు దేవుని మందిరానికి ఎప్పుడు రావాలి,
ఎలా రావాలి, మనం ఏ రీతిగా జీవించాలి, ఈ విషయాలు ఈరోజు కొద్దిగా మీతో పంచుకుంటాను. దేవాలయాలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి, మనుషులు కూడా ఉన్నారు. అయితే ఎందుకు మనం దేవుని ఆలయానికి వెళ్ళాలి, ఆలయానికి వెళ్ళేవాళ్ళు ఎలా జీవించాలి అనే విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. కొంతమంది ఇష్టం ఉంటే వస్తారు, వారికి కష్టం కలిగితే ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చికి వెళ్తూ ఉంటారు. వారికి స్థిరం ఉండదు, వారికి అలవాటు ఏదైనా వాక్యంలో ఏదైనా వాక్యం మాట్లాడితే నా గురించే మాట్లాడాడు అని పక్క చర్చికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆత్మీయ తండ్రి, సంఘ కాపరి అయినప్పటికీ దేవుని సేవకుని మీద అలిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతకీ ఎందుకు వచ్చారు, ఎందుకు బాప్టిషన్ తీసుకున్నారు అన్న సంగతి వారికే తెలియదు. నేను చెప్తున్నాను ప్రియులారా, సమర్పణ చేసుకున్న వారు ఈ పుల్పిట్ మీద దేవుని వాక్యం చెప్పుచున్నప్పుడు దేవుని ఆత్మ ద్వారా నన్ను గద్దిస్తున్నాడు, నా జీవితాన్ని సరి చేస్తున్నాడు అని భావించాలి. సహోదరుడు చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. నీవు దేవుని మందిరానికి పోవచ్చున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి అంటే బైబిల్ చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం ఏముంది అంటే, మనము దేవుని ఆలయమై ఉన్నాం. మనం ఎవరము? దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే దేవుని ఆలయాలుగా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని ఆత్మ చేత నింపబడాలి. అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటారు కొంతమంది. సంవత్సరాలు కొలది మార్పు ఉండదు. ఎందుకు వెళుతున్నాం అన్న సంగతి కూడా అర్థం కాదు. బైబిల్ చెప్తుంది 93వ కీర్తన 5వ వాక్యంలో, నీ శాసనములు ఎన్నటన్నిటికి తప్పిపోవు, పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. పరిశుద్ధంగా ఉండాలి. మన చూపులు, మన తలంపులు, మన ఆలోచనలు, మన జీవితము పరిశుద్ధంగా ఉండాలి. దేవుని మందిరానికి వస్తున్నాము అంటే కనబడే ఈ మందిరము చాలా సౌందర్యంగా ఉన్నట్టు మన హృదయం లోపటి జీవితం కూడా మందిరంలా ఉండాలి. దేవుని మందిరము పరిశుద్ధతకు అనుకూలము అని లేఖనం చెప్తుంది. ప్రియులారా, కొన్నిసార్లు వారికి వారు సొంతంగా మందిరాలు మానేస్తూ ఉంటారు. దేవుని మందిరానికి రావడం వలన ఎటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి అనేది ఈరోజు మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని మందిరానికి వెళ్ళడం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఏం లాభం అండి దేవుని మందిరానికి వెళితే? అప్పుడు ఎలాగ ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నామని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి నువ్వు ఎదుగుతావు. ఎవరి కోసం వస్తున్నాం మనం అనేది నీ క్రియలు తెలుస్తాయి. దేవుని దగ్గరకు వచ్చినట్టు ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చినట్టు ఉంటే ఎలా? ఇందాక మనం చదువుకున్నాం, చూసామా?
లూకాసు వార్త 21వ అధ్యాయంలో 37, 38 వాక్యాలలో మీరు చూస్తే, ఆయన మాటలు వినుటకు ప్రజలు ఎప్పుడు వచ్చేవారట? పెందలకడనే వచ్చిరి. పెందలకడ అంటే ఎన్ని గంటలకి? మందిరం ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు? 10 గంటలకు స్టార్ట్ చేశారు. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? అంటే ఎప్పుడు రావాలో మీకు అర్థం కాలేదు. పెందలకడనే రావాలి. దేవుని మందిరానికి ఎప్పుడు రావాలి చెప్పండి అమ్మా. పెందలకడనే అంటే 10 గంటలకు ప్రారంభిస్తే ఎన్ని గంటలకు రావాలి? దానికి ముందే రావాలి. దానికి ముందే రావాలి. పినాకిని ఎక్స్ప్రెస్ 7:30 గంటలకి ముందు రావాలా? అది పోయిన తర్వాత వెళ్ళాలా? దానిలో ప్రయాణం చేయాలంటే ఎప్పుడు రావాలి? 7:30కి ముందే వచ్చి కరెక్ట్గా ప్లాట్ఫామ్ మీద ఉండాలి. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మనం చేరుకుంటాం. 10 గంటలకి పాస్టర్ గారు ఇక్కడ ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తే ఇందాక ఒక పావు గంట ముందు కూడా వచ్చి కూర్చున్నారు. అంటే మీకు క్రమం లేదన్నమాట. దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలో తెలియదన్నమాట. ఎవరైనా మీకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు వచ్చారని మీకు తెలిసిందనుకో, ఎన్ని గంటలకు వెళ్తారు పెన్షన్ తీసుకోవడానికి? ఒక గంట లేట్ అవుతుందా చెప్పండి? మన దగ్గరకు వచ్చారు పెన్షన్ ఇవ్వడానికి, మన దగ్గరకు వచ్చారు, అక్కడ సెంటర్ పెట్టారు. ఎన్ని గంటలకు వెళ్తాం అక్కడికి? వెంటనే ప్రార్థనలో ఉన్న వెళ్ళి తెచ్చుకుంటాం డబ్బులు. అది దేవుని తప్పేం లేదు, అవసరం. అది తప్పని మేము చెప్పట్లేదు, మిమ్మల్ని విమర్శించాలని నేను రాలేదు. విషయాలు మీకు చెప్తున్నాను నేర్చుకోవడానికి. మందిరానికి వెళుతున్నప్పుడు ఎప్పుడు రావాలి అంటే, పాస్టర్ గారు 10 గంటలు పెట్టినప్పుడు 10 గంటలకు ముందు రావాలి, తర్వాత రాకూడదు. దానికి ముందు వచ్చేవాళ్లే నిజమైన విశ్వాసులు. దాని తర్వాత వచ్చేవాళ్ళు అటు ఇటు కానివాళ్ళు. అంటే విశ్వాసులు కాదు, అవిశ్వాసులు కాదు, మధ్యస్థాయి వాళ్ళు. అది ఒకటి అర్థమైందా? మనం దేవుని సన్నిధికి వెళ్ళి దీవెనలు మనం పొందుకోవాలి అంటే ముందు విషయాలు అర్థమవ్వాలి. ఎందుకు మందిరానికి వెళ్ళాలి అనేది మీకు అర్థమవ్వాలి. ప్రియ దేవుని పిల్లరా, లోకంలో పాపాలు పోవడానికి చాలా ప్రయోగాలు చేస్తున్నారు. ఒకళ్ళు కోళ్ళు కోస్తారు, కోడి రక్తం చిందిస్తారు. కొంతమంది మేకల రక్తాన్ని చిందిస్తారు. కొంతమంది ఏవో మొక్కులు లేకపోతే సముద్ర స్నానాలు, రకరకాలుగా పాపాలు పోవడానికి వాళ్ళు పడే కష్టాలు అంతా ఇంత కాదు. దేవునికి మొక్కుంటారు, వెంట్రుకలు మొక్కుంటారు, ఏవేవో దేవునికి ఇష్టం లేనివి కూడా వీళ్ళే మొక్కుకొని వీళ్ళే చెల్లిస్తూ ఉంటారు. అలాగైనా పాపాలు పోతాయని. అలా పోవు పాపాలు. ఎలా పోతాయి పాపాలు? హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 4వ వచనంలో, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఏ రక్తం కూడా, మేకల రక్తం కావచ్చు, కోడెల రక్తం కావచ్చు, ఏ రక్తం కూడా మన పాపాలు తీసివేయవు. మీకు ఒక విషయం చెప్తాను. పాపం చేసింది మనం కదా. ఎవరిని కోయాలి? కోడిని కోస్తే పోద్దా? కొయ్యాల్సింది మనల్ని కదా. పాపం చేసింది మనం కదా, దాన్ని కోస్తే. కాబట్టి ప్రభువే ఆయనే శిక్ష వేసుకున్నాడు. మందిరానికి ఎందుకు రావాలో మీ విషయం చెప్తున్నాను నేను. యేసుక్రీస్తు వారు మందిరంలో ఉన్నాడు. మందిరానికి వెళితే ఏం జరుగుద్ది అంటే, మన పాపాల నుండి ప్రాయశ్చిత్తం, మన పాపాల నుండి విడుదల ప్రభువు మనకు ఇస్తాడు. యేసుక్రీస్తు వారి రక్తము ఎందుకు చిందించాల్సి వచ్చింది అంటే, ఆయన రక్తమే
పాప క్షమాపణ మనకు అనుగ్రహించి మన పాపము నుండి పవిత్రులుగా చేసేది యేసు రక్తం. యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అందుకు మందిరానికి వెళ్ళాలి. మనం యేసుక్రీస్తు వారి మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే మన పాపాలను కడిగి వేసుకోవడానికి. వాక్యంలో చక్కగా ఒక మాట ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వాక్యంలో మీరు ఎక్కడికి వచ్చారు అంటే ప్రోక్షింపబడిన యేసు రక్తం దగ్గరికి వచ్చారు. మీరు ఎక్కడికి వచ్చారు? యేసు రక్తం దగ్గరికి వచ్చారు. యేసు రక్తం దగ్గరికి వచ్చి మందిరానికి వచ్చి సరైన స్థలానికి వచ్చి సరైన దేవుని మాట విని మీ పాపాలు మీరు కడిగి వేసుకోకుండా ఎప్పట్లాగా ఉండకూడదు. మందిరానికి వెళ్ళిన తర్వాత నీ పాపాలు ఒప్పుకొని ప్రభువా నా పాపాలు కడిగి వేసేయని ఆయనకి ప్రార్థన చేసి పరిశుద్ధత కలిగి ఉండాలి. మనం రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. మనకు పాప క్షమాపణ ఎలా వచ్చింది అంటే యేసు రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ పరిశుద్ధత వచ్చింది. అందుకు దేవుని మందిరానికి మీరు రావాలి. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు రావాలి అంటే మన పాపములను కడిగి వేసుకోవడానికి రావాలి. ఎంతమంది బాప్తిసం తీసుకున్న చేతులు ఎత్తండి. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ. ఇంకా బాప్తిసం తీసుకోవలసిన వారు తొందరగా తీసుకోండి ప్రియులారా, అవసరం. కనుక మీరు చాలా ఆసక్తిగా మాటలు వింటున్నారు. మందిరానికి మనం ఎందుకు రావాలంటే మనం పరిశుద్ధత కలిగి జీవించడానికి. ఈ దేహమట దేవుని ఆలయం. ఈ ఆలయంలో దేవుని ఆత్మ నివసిస్తుంది. ఎవడి ఆలయాన్ని పాడు చేస్తాడో నేను వాడిని పాడు చేస్తాను అన్నాడు. ఈ దేహాన్ని చెరిపే కొన్ని లోపలికి వస్తాయి. మీరు వాక్యం చదివితే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11వ వాక్యం చదివితే నీ దేహాన్ని చంపే దానిని తొలగించుకున్నాము. కొంతమందికి లేని పని కోరికలు ఉంటాయి. బాప్తిసం తీసుకునే ఉంటారు. వెంటనే మందిరానికి వెళ్ళగానే టీవీ ఆన్ చేసి సినిమాలు చూస్తారు. కొంతమంది సీరియల్స్ చూస్తూ ఉంటారు. కొంతమంది లోక సంబంధమైన ఆకర్షణలకు లోనైపోతూ ఉంటారు. ఈ శరీరంలో పుట్టే ఇచ్చలను మనం ఏం చేయాలంటే సిలువలోకి అప్పగించాలి. మనం మీరు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వాక్యంలో క్రీస్తు యేసు సంబంధంలో శరీరమును దాని ఇచ్చలను వారు సిలువ వేసి ఉన్నారు. ఈ శరీరాన్ని దేవాలయంగా కాపాడుకోవాలి. ఏవంటే అవి మాట్లాడకూడదు ఈ నోటితో. శరీర ఆశలు, నేత్ర ఆశలు, జీవపు డంబం ఇవన్నీ మనలో పుడతాయి. వాటన్నిటినీ తొలగించుకోవాలి. ఈ దేహాన్ని చెరిపే ఈ లోక ఆశలు, శరీర ఆశలు, నేత్ర ఆశలు, జీవపు డంబం వీటిని ఏం చేయాలి? మనం చంపేసేయాలి. ఎలా చంపగలుగుతాము అంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వాక్యం మీరు చదివితే అక్కడ ఉంటుంది ప్రియులారా. శరీర క్రియలను దేనితో చంపాలి? ఆత్మతో చంపాలి. ఆత్మతో శరీర క్రియలను చంపాలి. ఆత్మ లేకపోతే మనం దేవునికి ఇష్టలుగా జీవించలేము. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అందుకనే ఆత్మ శరీరానికి విరోధంగా పోరాటం జరుగుతుంటుంది. రక్షణ పొందిన కొన్ని కోరికలు చావు. అందుకని పరిపూర్ణంగా సజీవ యాగంగా ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని దేవునికి అప్పగించాలి. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి అంటే పరిశుద్ధంగా జీవించడానికి.
ప్రియులారా, కొంతమంది సహోదరులు, అంటే నేను ఒక అన్నయ్యగా, తండ్రిగా, పెద్దవాడిగా, సంఘంలో మేము పనిచేస్తుంటాం కనుక కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. కొంతమంది సహోదరులు ఏం చేస్తారంటే పీరియడ్స్ వస్తాయి, నెలసరి పీరియడ్స్ వస్తుంటాయి. అలాంటప్పుడు కొంతమంది మందిరానికి రాకుండా ఆగిపోతూ ఉంటారు. అలాంటి వారికి నేను చిన్న సలహా, తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా సలహా ఇస్తూ ఉన్నాను. 12 సంవత్సరాల నుంచి ఒక రక్త స్రావ రోగి యేసు ప్రభువు దగ్గరికి వచ్చింది. రక్తస్రావంతో ఆమె బాధపడుతుంది. ఆమె అనుకుంది ఆయన్ని ముట్టుకుంటే నేను బాగవుతానని. ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె వెళ్ళి ముట్టుకుంటే ఏమైంది? బాగైంది. దాన్ని బట్టి మీకు ఏం చెప్తున్నానంటే, మీరు పీరియడ్స్లో ఉన్నప్పుడు, మంత్లీ పీరియడ్స్లో ఉన్నప్పుడు మీకు మీరుగా ఏమనుకుంటారంటే, నేను కడగా ఉండాలి కనుక, మందిరానికి దూరంగా ఉండాలి కనుక అని మందిరాన్ని మానేస్తూ ఉంటారు. ఒక అన్నయ్యగా, ఒక తండ్రిగా చెప్తున్నాను, మానవలసిన అక్కర్లేదు. ఎలాగూ అంటే రక్తస్రావంలో ఉన్నప్పుడు ఆయన్ని ముట్టుకొనిచ్చాడా? ఏమ్మా, ముట్టుకొనిచ్చాడా? ఆమె ముట్టుకుందా యేసు ప్రభువుని? మాట్లాడడం లేదు. ముట్టుకొనిచ్చాడా? ముట్టుకొనిచ్చాడు. కాబట్టి దేవుని మందిరానికి మరి ఆ సమయంలో సహోదరులు తప్పకుండా రావాలి. అది ఆటంకమేమి కాదు. కొంతమంది తెలియక, కొంతమంది ఆ టైంలో దేవుని ఆలయానికి దూరం అవుతారు. అలా మీరు చేయకండి. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మందిరాన్ని మీరు ఎప్పుడు కూడా మానకూడదు. నిత్యం బతికినంత కాలం ప్రతి ఆదివారమున ఎప్పుడు ఉపవాస కూడిక జరిగితే, ఎప్పుడు క్రమ కూడికలు జరిగితే అప్పుడు మీరు క్రమముగా దేవుని సన్నిధికి మీరు వెళ్ళాలి. ఒకసారి నెహెమీయా గ్రంథంలో చూడండి. నెహెమీయా గ్రంథంలో ఓ చక్కని వాక్యం ఉంటుంది. 10వ అధ్యాయం 39వ వాక్యంలో చివరి భాగాన ఒక వాక్యం ఉంటుంది చూడండి. చివరి వాక్యం, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. అందరు చెప్పండి, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఎవరంటున్నారు? దేవుని పిల్లలు అంటున్నారు. మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము అని చెప్తున్నారు. మనము దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని మందిరాన్ని మనం విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే చాలా నష్టాలు జరుగుతాయి. తర్వాత చెప్తాను. మందిరం మానేస్తే కష్టాలు, నష్టాలు అవి తర్వాత చెప్తాను. మొదటిగా మనము పరిశుద్ధంగా జీవించడానికి దేవుని మందిరానికి మనం రావాలి. ఎలా రావాలి మందిరానికి అంటే, చక్కని మాట ఉంటుంది. 42వ కీర్తన మొదటి 2 వాక్యాలు మీరు చదివినప్పుడు ఎలా రావాలో అక్కడ ఉంది ప్రియులారా. చూస్తారా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధికి ఎప్పుడు నేను కనబడేదను? నేను ఎప్పుడు వెళ్ళాలి దేవుని మందిరానికి? నేను ఎప్పుడు వెళ్ళి కూర్చోవాలి అన్న ఆశ ఉండాలి. చెప్పండి అమ్మా, ఎలా ఉండాలి? నేను ఎప్పుడు వెళ్ళాలి దేవుని సన్నిధిలో? నేను ఎప్పుడు వెళ్ళి కనబడాలి? ఎప్పుడు రావాలి అన్న ఆశ, ఆతృత ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు అది ఎంత తీవ్రంగా పరుగులు తీసుకుంటూ వెళతాదో, మనము కూడా దేవుని కొరకు మనము ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. ఈరోజు ఆదివారం మంచి చక్కని వర్తమానం ఈరోజు నేను వినబోతున్నాను.
నేను పెందలక్కడనే వెళ్ళి అందరితో పాటు నేను పాటలు పాడాలి, లేటుగా వెళ్ళకూడదు. నేను దైవ సేవకులు చెప్పారు పోయిన వారం, ఈ వారం నేను లేటుగా వెళ్ళకూడదు. ఆయన మాటలు వినడానికి ప్రజలందరూ ఎప్పుడు వచ్చారట? పెందలక్కడనే వచ్చారు. హిజ్కియా రాజు అనే ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలుసా? పేరున్నారా ఎప్పుడైనా మీరు? హిజ్కియా రాజు, ఆయన యూదులకు రాజు. ఆయన ఏం చేసేవాడో చెప్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 20వ వాక్యాన్ని మీరు చూస్తే, ఆ రాజు అట పెందలకడ లేచి తన దగ్గర ఉన్న అధికారులందరినీ సమకూర్చుకొని మందిరానికి వెళ్ళేవాడట. రాజు తను ఒక్కడే కాకుండా తనతో పాటు అధికారులను సిద్ధం చేసుకొని ఎప్పుడు వెళ్ళేవాడట? పెందలకడనే వెళ్ళేవాడట. మీకు ఒక సంగతి చెప్తాను ప్రియులారా, మా చర్చిలో ఆరాధన ఎప్పుడు అంటే ఉదయాన్నే 7 గంటల నుంచి 9:30 వరకు జరుగుతుంది ఆరాధన. నేను ఎప్పుడు వెళ్తాను తెలుసా? 3:30కి వెళ్తా. ఎప్పుడు? 3:30కి వెళ్తాను నేను లోపలికి. స్నానం అంతా అయిపోద్ది, కంప్లీట్గా రెడీ అయ్యి నేను అక్కడికి వెళ్తాను, ఆ సన్నిధిలోకి వెళ్ళిపోతాను. నేను 7 గంటలకు ప్రార్థన చేయగానే ఫస్ట్ ప్రార్థనకి మొదటి పాటకి నిండిపోద్ది, ఫుల్ అయిపోతుంది చర్చి. అది ఎలా ఆసక్తి మనకు రావాలి, ఆ రీతిగా నేను వెళ్ళాలి, నా దేవుని ఆరాధించాలి. రాజులు సైతం అట పెందలకడ లేచి మందిరానికి వెళ్ళారట. 122వ కీర్తన మొదటి వాక్యంలో దావీదు మహారాజు చెప్తున్నాడు, ప్రజలందరూ యెహోవా మందిరమునకు పోవుదము రండని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. రాజుగారు దేవుని మందిరంలో ఉన్నాడు. ఆ రాజుగారితో జనులు అంటున్నారు, అయ్యా నువ్వు ప్రతి ఆరాధనలో ఉంటావు రాజా, మేము కూడా యెహోవా మందిరానికి మేము కూడా వస్తున్నామని వాళ్ళు కూడా, ప్రజలు, రాజులు, మంత్రులు అందరూ పెందలక్కడనే మందిరానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకని? దేవుని సన్నిధిలో పరిశుద్ధత ఉంది ప్రియులారా. ఆ పరిశుద్ధతతో, పరిశుద్ధాత్మ దేవునితో మండుచు ఆరాధిస్తాం. ఓ చక్కని వాక్యం ఉంది. మనం కీర్తన గ్రంథంలో 16వ కీర్తన 11వ వాక్యంలో చూస్తే, నా సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నిత్య సంతోషములు కలవు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఏముందట? ఏమా? సంపూర్ణ సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. దేవుని సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషం ఉంది. ఈ సంతోషం పొందుకోవడానికి మనం రావాలి. ఈ సంతోషం పొందుకోవడానికి మనం రావాలి. 84వ కీర్తన 2వ వాక్యాన్ని చూడమ్మా. 84వ కీర్తన 2వ వాక్యం, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సమస్యలుచున్నది. జీవము గల దేవుని దర్శించుట నా హృదయమును నా శరీరమును
ఓ ఆనందముతో కేకలు వేయచ్చు, ఆనందంతో కేకలు వేస్తుందంట. ఏంటి ఆనందంతో కేకలు వేసేది? నా హృదయమును, ఏమండి, నా హృదయమును నా శరీరం. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఆ ఆనందం ఎవరైతే పొందుకుంటారో ఇంటి దగ్గర ఉండలేరు. 10 గంటలకు ముందే వచ్చి పాస్టర్ గారితో పాటు ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తారు. పాస్టర్ గారు వచ్చే ఆదివారం అందరూ వచ్చేస్తారు. వచ్చే ఆదివారం పెందరకండ వస్తారు, చేతులెత్తండి. 10 గంటలకు వచ్చేస్తారా? అమ్మా పెద్దమ్మ, వినపడదా నీకు? వెరీ గుడ్. 10 గంటలకు వచ్చేస్తారా? హల్లెలూయా, స్తోత్రం. 10 గంటలకు వచ్చేయాలి. దానికి ముందు వచ్చి చక్కగా ఊడ్ చేసుకొని చక్కగా శుభ్రం చేసుకొని కొద్దిసేపు ప్రార్థనలు గడపడం ఎంత ఆశీర్వాదకరం. దేవుని సన్నిధి సంపూర్ణ సంతోషం ఉంది. అవును ప్రియులరా, మన హృదయాలు కృంగిపోయి ఉంటాయి, అనేక సమస్యల చేత సొమ్మసిల్లిపోయి ఉంటాయి, అనేక వ్యాధుల చేత నలిగిపోయి ఉంటుంది. దేవుని సన్నిధికి వస్తే ఎంత ఆనందం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏమిస్తాడు? విశ్రాంతి, పీస్, సమాధానం, నెమ్మది మనకిస్తాడు. ఆయన సన్నిధిలో ఏముంది? సమాధానం, సంతోషం, విశ్రాంతి ఆయన సన్నిధిలో ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు ఆలోచనలు పడిపోతున్నారు? నా పరలోక తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి, నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి. ఆలయంలో ఎప్పుడు దైవజనుడు ప్రియులారా అంటాడు, వస్తున్నాను ఆత్మీయ తండ్రి అంటే మనము తొందరగా రావాలి అని. ప్రియ దేవుని పిల్లరా, మందిరంలో బోలెడన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. నేను చెప్పాలి అంటే ఇంకొక మాట చూపిస్తాను మీకు. నేను పరిశుద్ధ గ్రంథం నుండి 65వ కీర్తన 4వ వాక్యం చూడండి. అది దేవుని మందిరంలో అట మనల్ని తృప్తిపరుస్తాడట. మేలుల చేత ఆయన మనల్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. సర్వజీవులు ఆయన పిడికిలి విప్పి ఆయన గుప్పిట్లో ఉన్న ఆశీర్వాదాలు సర్వజీవులు పొందుకొని తృప్తి పొందుచున్నాయి. ఒక మంచి ఇల్లు కట్టాలని, లేకపోతే ఒక మంచి స్థలం కొనాలని, మంచిగా పెళ్లి చేయాలని, మంచిగా నా బిడ్డలు రక్షణలోనికి రావాలని, మంచిగా మేమందరం కలిసి దేవుని సన్నిధిలో సేవ చేయాలని ఏదో ఒకటి ఆశ. ఆ ఆశ నెరవేరాలి అంటే దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలో మన ఆశలను తృప్తిపరచువాడు, మేలుల చేత ఆయన మనలను తృప్తిపరచువాడు. అందుకని గుడ్డిగా రాకూడదు మందిరానికి, అనుభవంతో రావాలి. దేవుని సన్నిధిలో దేవుని యాజకుడు వాక్యం చెప్పుచున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు నా దేవుడు సహాయం చేస్తాడు. 109వ కీర్తన 7వ వాక్యంలో, ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచు దేవుడు ఆయన. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచువాడు. ఒకసారి రాజుగారు ఆ బీదవారినందరినీ రమ్మన్నాడట. బీదవాళ్ళందరినీ రమ్మన్నాడట ఓ రాజుగారు. ధనికుల దగ్గరికి వెళ్ళలేదు ఆయన. బాగా నిరుపేదలుగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రాజుగారు రేపు రండి, ఎన్ని గోతాలు తెచ్చుకుంటారో అన్ని గోతాలు తెచ్చుకోండి, సంచులు తెచ్చుకోండి అన్నాడు. బంగారం కావలసిన వాళ్ళు బంగారం తీసుకువెళ్ళండి అన్నాడు. అందరూ సంచుల నిండా బంగారం నింపుకున్నాడు. రత్నాలు కావలసిన వాళ్ళు రత్నాలతో నింపుకోండి అంటే రత్నాలు నింపేసుకున్నారు. వజ్రాలు కావాలంటే వజ్రాలు నింపేసుకున్నారు. ఇక్కడ ఖజానా అంతా ఖాళీ అయిపోతూ ఉంది.
ప్రజలందరూ నింపేసుకొని ఆ రాజుగారు వీళ్ళు బాగా ధనవంతుల వాళ్ళని ఇచ్చేశాడు. కానీ ఒక యవనస్తుడు మాత్రం ఆ గనుల వైపుకు వెళ్ళట్లేదు. రాసులు తీసుకుని వెళ్ళిపోతున్నారు కదా, అక్కడికి వెళ్ళకుండా రాజుగారి దగ్గరకు వచ్చి నిలబడ్డాడంట. ఏంటి నా దగ్గరకు వచ్చేవేంట్రా, నా దగ్గరకు వచ్చేవేంటి, అందరూ పట్టుకెళ్తున్నారు, పట్టుకెళ్ళు అంటే, రాజా నువ్వు నాకు కావాలి అన్నాడు. రాజా నన్నేం చేసుకుంటారో, నువ్వు నా సొంతం అయితే అవన్నీ నా సొంతం. నువ్వు నాకు సొంతమైతే నీ దగ్గర ఉన్నవన్నీ నా సొంతం అవుతుంది. వారు పట్టుకెళ్ళిన వాటితోనే వారు తృప్తి పడతారు. కానీ నువ్వు నా సొంతమైతే నీ సర్వస్వము నావి. అలా యేసయ్య దగ్గర అలా భక్తి చేయాలి. ప్రభువును నువ్వు సొంతం చేసుకుంటే ప్రభువు దగ్గర ఉన్నవి మనకు దేవుడు ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తాడు అంటే ఏమిస్తాడు? తన దగ్గర ఉన్నవి ఇస్తాడు. తన దగ్గర ఏమున్నాయి? తన దగ్గర ఆత్మ ఉంది. తన దగ్గర ఏముంది? పరిశుద్ధత ఉంది. తన దగ్గర ఏముంది? వెలుగుంది. తన దగ్గర ఏముంది? సత్యం ఉంది. తన దగ్గర ఏముంది? ఆయన రక్తం ఉంది. అవి ఇస్తాడు. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు ఆత్మను పొందుకున్న మనం, ప్రభు సత్యము నేర్చుకున్న మనం, దేవుని వెలుగుతో వెలుగు సంబంధులుగా జీవిస్తున్న మనం, మనకు మించిన ధనికులు ఈ లోకంలో లేరు ప్రియులారా. 144వ కీర్తన 144వ కీర్తన 15వ వాక్యం చూడండి. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఒకసారి చెప్పండి, అందరూ చెప్పండి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అసలు ఆయన కలిగి ఉండడమే గొప్ప ఆశీర్వాదం. ఇక మీకు మించిన ధనికులు లేరు. మీరు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. మీ గృహాల్లో కార్యాలు జరుగుతాయి. ప్రతి విషయంలో దేవుడు మీ ప్రార్థనలు అంగీకరించి ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. ఈరోజు ప్రియ దేవుని పిల్లలు, మీకు ఒక సంగతి చెప్తాను. దేవుని సేవకుని ఎప్పుడు గాయపెట్టకూడదు. దేవుని సేవకుని స్థానంలో కూడా రాకూడదు. మీరు దేవుడు నిలబడే స్థానంలో కానీ, దేవుని సేవకుడు కూర్చున్న స్థలంలో కూడా మీరు ఎవరు కూడా కూర్చోకూడదు. వాళ్ళు ప్రత్యేకించబడిన వారు, అభిషేకం పొందుకున్నవారు. వారికిలాగా నేను కూడా, బ్రదర్ చెప్పినట్టు సేవకుల్లాగా నేను కూడా వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేయకండి. దైవజనుడు సమస్తమును వదిలిపెట్టి ఆత్మతో నింపబడి వాక్యం చెప్తూ ఉంటాడు. బైబిల్లో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వాక్యం చదవండి ప్రియులారా. అక్కడ ఏముంది చూడండి. యెహోవాకు భయపడువాడు నా సేవకునికి భయపడాలి. దేవునికి భయపడేవాడు సేవకుని మాట వినాలి. దైవ సేవకునికి భయపడాలి. సేవకునికి తెలియకుండా ఏ కార్యాలు ఇక్కడ జరగకూడదు. దైవజనుడి యొక్క మాటే దేవుని మాట. పరిశుద్ధాత్మ శక్తితో దైవజనుడు సేవ చేస్తుంటాడు. వారిని ఏ రీతిగా అయినా పోషించుకుంటాడు. కానీ మీరు మాత్రం సేవకుడు చెప్పినట్టు నడుచుకోవాలి. మీరు అలా నడుచుకోకపోతే ఏం జరుగుద్ది అనేది కూడా మీకు చెప్పాలి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యం చూడండి ప్రియులారా. ఒకసారి చదవండి. ఏముంది అక్కడ?
మీ పైన నాయకులుగా ఉన్నవారు అంటే పాస్టర్స్ లెక్క అప్పచెప్పవలసిన వారై మీ ఆత్మను కాయిస్తున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖంతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దేవుని సేవకుల యొక్క మాట చొప్పున లోబడి జీవించాలి. వారు బాధపడితే మనకు ఏ మేలు జరగదు. చెప్పండి, దేవుని సేవకుడు ఇక్కడ కూర్చొని గురించి బాధపడకూడదు. దేవుని సేవకుడి గురించి అనవసరమైన ఆలోచనలు చేయకూడదు. ఎక్కడి నుంచో వస్తుంది, ఫారెన్ నుంచి డబ్బు చాలా వచ్చేస్తుంది, వస్తుంది ఏంటంట మీకు ఇవ్వాలా? ఆయన సేవ, ఆయన పరిచయం చేసుకుంటున్నాడు, లెక్కలేను అప్పగించాలా సేవకుడు? మీకు మాకేం చెప్పడండి, ఏదో వస్తుంటాడు పోతుంటాడు, ఏదో చేస్తుంటాడు వెళ్తూ ఉంటాడు, అసలు మాకేం చెప్పడు. ఎందుకు చెప్పడో తెలుసా? మీరు దైవసేవకుని బాధ్యతగా గౌరవించి, బాధ్యతగా చక్కగా స్వీకరించి, వచ్చినప్పుడు వందనాలు చెప్పి ఆయనతో మంచిగా ఆత్మ సంబంధంగా మీరుంటే మనసు విప్పి చెప్పేస్తారు. ఆకలితో ఉంటే అన్నం పెడుతున్నారా? దాహంగా ఉన్నప్పుడు ఏమన్నా వాటర్ బాటిల్ ఇస్తున్నారా? అవును ప్రియులారా, బైబిల్లో ఉంది. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ ఫిలిప్పీ సంఘస్థులట పౌలు గారికి కళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారంట. ఈ కళ్ళు ఓడబిక్కి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారట. ఏం చెప్తున్నాడు ఆ సంఘస్థుల గురించి? ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీసారమ్మా, 17-18 వాక్యాలు చదవండి. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. దైవ సేవకుని పోషించుకోవలసిన బాధ్యత ఎవరికి ఉంది? ఏమా, సంఘానికి ఉంది. లెక్కలాడడానికి కాదు మీరుండేది, సేవకుని పోషించుకోవడానికి. మా సేవకుడు కారులో రావాలని కోరుకోవాలి. మా సేవకుడు మంచిగా అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి సేవ చేయాలని కోరుకోవాలి. ఎపఫ్రోదితు వలన మీరు పంపిన వస్తువులు నేను తీసుకున్నాను, అవి దేవునికి ఇష్టంగా ఉన్నవి, అవి ఇష్టమైన యాగంగా ఉన్నాయని పౌలు గారు చెప్పుచున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. దైవజనులు ఎంత వేదనతో ప్రార్థన చేస్తారు. అయా, వాళ్ళ సహోదరుణ్ణి దీవించు, పరిపూర్ణంగా వారిని మార్చు ప్రార్థన చేస్తారండి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తారండి. కనుకనే మనం క్షేమంగా ఉన్నామండి. దైవజనులే లేకపోతే మనం ఏమైపోతాము? కనుక దైవ సేవకులుగా మన మధ్య వారు పనిచేస్తున్నప్పుడు వారు సంతోషంగా సేవ చేయాలని కోరుకోవాలి. ఇంకో మాట చూపించమంటారు. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వాక్యం కూడా చదవండి ప్రియులారా. అక్కడ ఏముందో చూద్దాం. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న పాస్టర్ గారికి వారిని జ్ఞాపకం చేసుకొని
వారి ప్రవర్తన ఫలమును చక్కగా తలంచుకొనొచ్చు. వారికున్న విశ్వాసాన్ని బట్టి అనుసరించండి. వారి ప్రవర్తన ఫలమును, వారి విశ్వాసమును మీరు అనుసరించండి. దైవజనుడు ఆ తృప్తి అనుభవించాలి సంఘంలో. నా పిల్లలు నా మాట వింటారండి, నా పిల్లలు నా మాట వింటారు, నేను చెప్పినట్టు వారు చేస్తారండి అనే తృప్తి ఉండాలి. ఈరోజు ఆ తృప్తిని మీరు కలిగించగలుగుతున్నారా? దైవ సేవకుని మాట విని ఆ ప్రకారంగా జీవించగలుగుతున్నారా? ఆలోచన చేయండి. మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఆ మందిరంలో దైవ సేవకుని మాటలను బట్టి మన ఆత్మీయ జీవితం ఎలా ఎదగాలో చక్కగా నేర్చుకోవాలి. మనకి ఎవరు కనబడతారు? మందిరం లోపల దైవజనుడు కనబడతాడు. దైవజనుని వెనక దేవుడు ఉన్నాడు. దైవ సేవకుని దగ్గర కూర్చొని వింటూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడన్న ఆ అనుభవంలో రావాలి. కానీ నా గురించి దైవ సేవకుడు అలా చెప్పకూడదండి, అలా ఎందుకు చెప్తున్నాడు ఆయన? సనగకూడదు, మనం సేవకుల మీద బాధ పెట్టుకోకూడదు. ఈరోజు మీరు మీ సేవకుని మాట గౌరవించండి. సంఘములో అందరూ ఐక్యత కలిగి ఉండండి. మీరందరూ కలిసి ప్రార్థన చేస్తే మందిరం నిండా మనుషులే కనబడతారు. వేరే ఆలోచన రానే రాదు. సంఘ అభివృద్ధి కోసం, సంఘ క్షేమం కోసం మీరు పాటుపడతారు. నేను ముగించేస్తున్నాను ప్రియులారా. ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? ఆలోచన చేసుకుందామా? ఆ నెహెమ్యా గ్రంథంలో మనం చూసాం కదా, 10వ అధ్యాయం 39వ వచనంలో, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. ప్రమాణం చేస్తారా దేవునితో? అయ్యా ఈ మందిరాన్ని, అయ్యా మందిరం పేరే సియోను సహవాస ప్రార్థన మందిరాన్ని విడిచిపెట్టమండి అని ప్రమాణం చేస్తారా? ఈ మందిరాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళం. ఈ మందిర సహవాసంలోనే బర్త్ టు బరియల్, ఇక్కడే మనం మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాం. బరియల్ అయ్యేంత వరకు, అంటే సమాధి అయ్యేంత వరకు ఆ మందిరంలోనే ఉండాలి. మీకు ఒక విషయం చెప్తాను. మంచి రుచికరమైన హోటల్కి మీరు వెళ్ళారు, చపాతి తిన్నారు, పూరి తిన్నారు, నోరు ఊరుతుందా? చపాతి తిన్నారు, భలే ఉందండి, మంచి టేస్ట్, చాలా బాగుంది. బిల్లు ఎక్కడ కడతారు? ఈ హోటల్లో మనం తిన్నామండి, ఇక్కడ హోటల్లో ఇక్కడ తిన్నాం, బిల్లు ఎక్కడ కడతారు? ఎక్కడ తిన్నామో అక్కడ బిల్లు కట్టాలి. ఎక్కడ దైవ సేవకుని దగ్గర కూర్చొని ఆత్మీయత నేర్చుకుంటున్నావో అక్కడ నువ్వు కానుకలు చెల్లించాలి. వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోతా ఉంటానండి, నేను గొప్పలు చెప్పొద్దు. మీ కానుకలు ఇక్కడికి వచ్చేయాలి. మీ సేవకుని తెలియకుండా నన్ను కూడా మీరు మీ ఇళ్లకు ఆహ్వానించకూడదు, మేము రాకూడదు. అలాగా సేవకుని అనుమతి లేకుండా ఎవరు మీ గృహాలకి ఏ సేవకుడు రాకూడదు. మీ సంఘ కాపరి ఆయనే కదా, ఆయన తెలియకుండా ఇంకోళ్ళు వస్తే దాని అర్థం ఏంటి? మనకు ఎవరు కాపరి? మనకు ఆత్మీయంగా పెంచుతున్నది ఎవరు? మన క్షేమం కోసం ప్రార్థించేది ఎవరు? మనల్ని ఆత్మ సంబంధంగా నడిపించేది ఎవరు? క్రమాలు పాటించాలి, క్రమంలో జీవించాలి. మనం ఏ హోటల్లో మనం భోజనం చేస్తే ఆ హోటల్లోని బిల్లు కడతాం. ఎక్కడ నీవు ఆత్మీయంగా ఎదుగుతున్నావో అక్కడే నీవు కానుకలు చెల్లించాలి. లేదంటే ప్రతి నెల ఒక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన వస్తాడు. అంటే సేవకునికి ఇవ్వాల్సిన దశమ భాగాలు అలా పంచకూడదు, వాళ్ళు అలా రాకూడదు. నేటి కాలంలో ఈ సంచులు తీసుకొని ఇల్లు తిరిగే వాళ్ళు ఎక్కువ.
పాపం ఈయన ఎక్కడి నుంచి వస్తాడు? చీరాల నుంచి రావాలి. ఈలోగా చాలామంది మీ ఇళ్ళను దర్శించే వాళ్ళు ఉంటారు. మీరేం చెప్పలేరు, ప్రార్థనే కదండి అని మీరు కూర్చోబెడతారు. మెల్లమెల్లగా ఆయన సీనియారిటీ పెరిగిపోతుంది. అప్పుడు అయ్యగారు ఏదన్నా అన్నాడు అనుకోండి, మనమంతా కొడుకున్నారు అని అక్కడ పెడతాడు ఎసరు. ఇట్లాగా మనం అవకాశాలు మనము కల్పించకూడదు. ఎందుకంటే మందిరానికి వెళుతున్న మనల్ని సాతానుడు పక్కదారి మళ్ళించే ఆలోచన కలిగిస్తాడు. అందుకనే మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టాం. మందిరం మానేస్తే ఏం జరుగుద్దో చెప్తాను. మందిరాన్ని మానేస్తే ఏం జరుగుద్ది అంటే, సంఖ్యాకాండం 15వ అధ్యాయం ఒకసారి చూడండి. 32 నుండి 36 వరకు అక్కడ జరిగిన సంగతి ఒకటి ఉంది. ఆరాధనకు రాకుండా ఒక ఆయన ఏం చేశాడంటే, పొలలు కొట్టుకోవడానికి వెళ్ళాడు. పొలలు కొట్టుకొని అమ్మి దానితో జీవనం గడుపుతూ ఉంటాడు. ఆరాధన దినమందు అంటే విశ్రాంతి దినమందు కూడా అతడు ఏం చేశాడు? పొలలు కొట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. అతడు అయిపోయింది, ఇంటికి వచ్చేసాడు. తర్వాత ఏం జరిగింది? అందరూ సమాజ మందిరంలో కూడుకొని ఉండగా నీవెందుకు రాలేదు అని అతన్ని ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపేశారు. ప్రియులారా, అది ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రం అలా జరిగేది. విశ్రాంతి దినాన్ని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే అలా శిక్ష ఉండేది. అయితే ఈరోజు నీవు దేవుని మందిరానికి మానేస్తే ఏం జరుగుద్ది అంటే, పొందుకున్నవన్నీ పోగొట్టుకుంటావు. ఏవేవైతే మందిరంలో నువ్వు పొందుకున్నావు ఆశీర్వాదాలు, అవన్నీ ఏమైపోతాయంటే దూరం అయిపోతాయి. ఎలా అని మీరు నన్ను అడిగితే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యం చదవండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవాళ్ళు చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, మానేసిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా శిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందినట్లు మరలా అతనిని ఆమెను నూతన పరుచుట అసాధ్యం. మందిరం మానేస్తే ఆ మొదటి ఉజ్జీవం, ఆ మొదటి ఆత్మశక్తి, ఆ రక్షణ ఆనందం పోగొట్టుకుంటారు. మళ్ళీ తిరిగి వచ్చిన అది మళ్ళీ రాదు. అద్దం పగిలిపోతే అది అతకదు. రక్షణ కూడా అంతే. దేవుని మందిరంలో నువ్వు స్థిరంగా ఆరాధిస్తున్నప్పుడు, రక్షణను కొనసాగిస్తున్నప్పుడు, బతికినంత కాలం మందిరానికి మానకుండా, ఎడమ కాకుండా క్రమముగా ప్రతి ఆదివారపు ఆరాధనలో, ఉపవాస కూడికల్లో, క్రమ కూడికల్లో నువ్వు క్రమముగా రావాలి. ఆయన దగ్గరకు వస్తుంటే అంతకంతకు నీవు వర్ధిల్లుతావు. ఒక చక్కని మాట ఉంది ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యంలో ఏముంది అంటే, చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనం దేవుని యొద్దకు వెళితే అప్పుడు ఆయన మనతో పాటు వస్తాడు. మందిరానికి వస్తే దేవునితో సహవాసం ఏర్పడుతుంది. ఆయన మీ గృహాలకు వస్తాడు,
మీరు ఆయనతో మీరు సహవాసం కలిగి ఉంటారు. ఇంకో విషయం, ఆయన వస్తున్నాడు కదా, ఆయన వస్తున్నప్పుడు ఆయనతో పాటు సైడు సాతానుగాడు కూడా ఉంటాడు. ఏంట్రో నన్ను మర్చిపోయావేంటి, ఏంది ఆయనతో కలుసుకున్నావేంటి అని వాడు పక్కన ఉంటాడు. అప్పుడు మీరేం చేయాలంటే 7వ వాక్యం చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈరోజు ప్రియ దేవుని పిల్లలు, సంఘం యొక్క సిద్ధాంతాలు, సంఘములో జరుగుతున్న కార్యాలు, ఎందుకు వెళ్ళాలి, ఎలా ఉండాలి అనే విషయాలు కొంచెమే విన్నారు. ఈసారి వచ్చినప్పుడు చెప్తాను.